వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పీపీటీలో అవకాశం అడిగితే భయం ఎందుకు? అవకాశం ఇస్తే నీటి వాటాపై రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతామన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి. రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యూరియా యాప్పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు. ప్రభుత్వాసుపత్రిలో గుత్త అమిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అల్పాహారం పంపిణీ. పదవి విరమణ పొందిన డిపిఓ ఆశాలతను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం దిశానిర్దేశం చేసిన మాజీ ఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూరర్ నర్సయ్య గౌడ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు. బీజేపీ నాయకులు గజ్జెల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు. ఎన్జియు 2026 క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ. నూతన సంవత్సర వేడుకలలో బంపర్ ఆఫర్లతో రెడ్ బకెట్ రెస్టారెంట్. సీతారామపురం గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాలు. క్రీడల్లో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్న మేడి హరికృష్ణ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ ఘనంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీ నిరాకరణ. ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడీపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పీపీటీలో అవకాశం అడిగితే భయం ఎందుకు? అసెంబ్లీలో పీపీటీ మీరు పెట్టండి. తెలంగాణలో అసలు దొంగలెవరో బయటపడతారు. ఆ భయంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీ నిరాకరణ. ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడీపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకల్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పీపీటీలో అవకాశం అడిగితే భయం ఎందుకు? అసెంబ్లీలో పీపీటీ మీరు పెట్టండి, మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. తెలంగాణలో అసలు దొంగలెవరో బయటపడతారు. ఆనాడు మీరు అడ్డుకున్నట్టు మేము అడ్డుకోము. పీపీటీలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారం బయటపడుతుంది. ఆ భయంతోనే అసెంబ్లీలో బీఆర్ఎస్కు అవకాశాన్ని నిరాకరిస్తున్నారు. మీ స్క్రీన్ పైననే మీ కాంగ్రెస్ భాగోతం బయటపెడతాం. వాళ్ళ అసలు రంగు బయటపడుతుందనే బీఆర్ఎస్ అడిగిన పీపీటీకి మొండి చేయి చూపుతున్నారు. అవకాశం ఇస్తే నీటి వాటపై రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతాం. పీపీటీకి అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తీరుని ప్రజల్లో ఎండగడతాం. శాసనసభలో అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి. రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులే. అప్పుడు 60 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు ఏం చేసిండ్రో చెప్పాలి. పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతిలో కాంగ్రెస్ పాలన ఉందన్నారు. నల్లమల సాగర్ పేరు మీద కొత్త నాటకం. పక్క రాష్ట్రం నీటి దోపిడీకి సహకరిస్తున్న రేవంత్, వారు సూచించిన సలహాదారులను పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. నీటి వాటా కోసం కేసీఆర్ ఉద్యమం చేసి సాధించిన హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు. ఆయన తీరుతో కృష్ణా గోదావరిలో నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నల్లమల సాగర్, బనకచెర్ల రెండు ఒకటే. నల్లమల సాగర్గా పేరు మార్చి చంద్రబాబు మరో ద్రోహం. దానికి సహకరిస్తున్న రేవంత్ ఢిల్లీకి పంపిన కమిటీలో చంద్రబాబు చూపిన అధికారిని పెట్టి ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్న రేవంత్ అని అన్నారు. ఉద్యోగస్తుల విషయంలోనూ ఆంధ్ర వల్ల పెత్తనం సరికాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ పోరాటం అంతా ఇంత కాదు. ఈ విషయంలో మీ తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తిగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళు అనేకమైన సంస్థల్లో కీలకమైన విభాగాల్లో ప్రధాన అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మారుస్తున్నారు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్లపైన, నదుల పంపకాలపైన కొట్లాట మొదలుపెట్టి జలసాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు, కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు, కాంతనపల్లి కావచ్చు, రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకులు. ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాటా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి తీసుకొచ్చి తెలంగాణ పొలాలను మళ్లించడానికి కేసీఆర్ గారు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అది ఇక్కడ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడ ఏ స్థాయిలో కొట్టాలని చూస్తే అక్కడ ఎటువంటి రాజీ లేకుండా మన హక్కులు నిలబెట్టే ప్రయత్నం చేసి వీళ్ళంత తొందరగా మన తీసుకొని ఇవాళ ఉన్న ట్రిబ్యునల్స్ ఏదైతే ఉందో, బచావ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవాళ ఉన్న బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇతర పద్ధతుల్లో మనకు రావాల్సిన నీళ్ళ కొరకు మనం ముందే దారులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని దారులు వేసిండు కేసీఆర్ గారు. కానీ ఇవాళ వచ్చిన ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సోయలేకపోవడమే కాదు, తెలిసిన తర్వాత కూడా ద్రోహం చేసే పద్ధతుల్లో, పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో వాదనలు చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు అడ్డుకున్నారు దుర్మార్గంగా, కాళేశ్వరం అడ్డుకొని 300 పైన కేసులు వేసిండ్రు. పాలమూరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆపడానికి ఎన్జీటీలో రకరకాల చోట్ల కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసిండ్రు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ కూడా చూడం. సొంత రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే ఒక పార్టీనే స్వయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనే దుర్మార్గం మనం ఎక్కడ కూడా చూడం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎవరిని విమర్శలు చేసుకున్నా, ఒకరికొకరు కత్తులు దూసుకున్నా, నీళ్ళ దోపిడి విషయానికి వచ్చేవరకే ఇద్దరు ఒకటే ప్రవర్తించారు గత 50-60 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మాత్రం మన ప్రాంతం వాళ్ళ ఉండి మనకు ద్రోహం చేస్తూ పక్క రాష్ట్రానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఒకవైపు గోదావరి పైన, మొదలు కృష్ణ పైన మన హక్కులు పోతున్నాయి, నాగార్జున సాగర్ పైకి వెళ్ళిపోతుంది, కేంద్రం చేతిలో తీసుకుంటుంది అని అంటే మీరే అప్పచెప్పినారు అని చెప్పి అబద్ధాలు ఆడిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గం అంతా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజల ముందట పెట్టేసరికి దెబ్బకు దడుచుకొని వచ్చి మళ్ళీ శాసనసభలో తీర్మానం పెట్టించింది. ఆ తర్వాత బనకచెర్ల విషయంలో అదే చేసిండ్రు. గోదావరి బనకచెర్ల విషయంలో అదే పద్ధతుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేయకపోగా, పక్క రాష్ట్రం చేసిన దుర్మార్గాలను ఎండగట్టకపోగా మా పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం వీళ్ళ దొంగతనం అంతా, వీళ్ళ బండారం అంతా బయటపెట్టి ఢిల్లీలో వీళ్ళ సమక్షంలో మాట్లాడి ఒప్పుకున్నాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇజ్జత్ పోయి డ్రామాలు ఆడి మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి, మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ పేరు మీద పేరు మార్చి ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నారు. దానికి కమిటీని ఇస్తే చంద్రబాబు నాయుడు దగ్గర మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి, అదే పీపీటీ మీరు పెట్టిన అదే ఉంచండి, స్క్రీనే ఉంచండి. మీరు కూర్చున్న తర్వాత, మీరు అయిపోయిన తర్వాత మీ ముఖ్యమంత్రి మాట్లాడతారా, మీ ఇరిగేషన్ మంత్రా, లేదా ఇంకేమైనా తెచ్చుకున్న ఇంకో మంత్రులు, మీ ఇద్దరికంటే ఇంకా తెలివైన మంత్రి మీ దాంట్లో ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంతసేపు చెప్తారో చెప్పుకోండి. ఆ తర్వాత మా పార్టీకి అవకాశం ఇవ్వండి. అదే పీపీటీలో మేము కూడా చెప్తాం. మీరు ఏదైతే చెప్పినరో ప్రజలకు మేము కూడా అదే పద్ధతిలో అదే శాసనసభ నుంచి చెప్పాలి. కాబట్టి మాకు కూడా అదే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగినాం. తప్పకుండా ఇస్తే వీళ్ళ బండారం బట్టబయలు చేస్తాం, బయట పెడతాం. ఇవ్వకపోతే ఇవ్వమంటే మా పద్ధతిలో మేము ఎట్లా చెప్పాలనో ప్రజలకి మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగరూకం చేయాలనో, కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాల్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని, ద్రోహాన్ని ప్రజలకు ఎట్లా ఎండగట్టాలో ఎండగడతాం. మేము అడుగుతున్నది ఒకటే, ఆ రోజు మీలాగా మేము తప్పించుకోవడం లేదు. మీరు పీపీటీ ఇవ్వద్దు అని చెప్పి మేము అభ్యంతరం చెప్పడం లేదు. ఇవ్వండి, మీరు మాకేం అభ్యంతరం లేదు. కానీ అదే
శాసనసభలో అదే కంటిన్యూ చేస్తూ మీ ముఖ్యమంత్రి, మీ ఇరిగేషన్ మంత్రి మీరు అలసిపోయి కూర్చున్న తర్వాతనే మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా చెప్తాం. గత 60 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణలో, గత 10 ఏళ్ళుగా మేమేం చేసినాం, ఈ 2 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారో. రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యూరియా యాప్పై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు డీలర్లకు సూచించారు. బుధవారం ఆయన చిట్యాలలో గ్రోమోర్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యూరియా యాప్పై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు డీలర్లకు సూచించారు. బుధవారం ఆయన చిట్యాలలో గ్రోమోర్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా యాప్పై రైతులకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడంలో భాగంగా రైతులతో నేరుగా యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం, సేఫ్ టు బై సేఫ్టీ ప్రాసెస్ను అడిగి తెలుసుకున్నారు. యాప్ ద్వారా రైతులకు పారదర్శకత, అకౌంట్ ఆధారిత యూరియా సరఫరా జరుగుతుందని రైతులకు వివరించారు. గ్రోమోర్ సెంటర్ అందిస్తున్న సేవలను తెలుసుకుని అభినందించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ రత్నం, సునీల్, గ్రోమోర్ సెంటర్ మేనేజర్ శేషన్న అధికారులు ఉన్నారు. పేదల పెన్నిధిగా, యువ నాయకుడిగా అందరి మన్ననలు పొందుతున్న తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు నల్గొండలో ఘనంగా నిర్వహించారు. పేదల పెన్నిధిగా, యువ నాయకుడిగా అందరి మన్ననలు పొందుతున్న తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు నల్గొండలో ఘనంగా నిర్వహించారు. గుత్తా అమిత్ జన్మదినం సందర్భంగా ఉదయం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ అభిమానులు చేశారు. అనంతరం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తా అమిత్ రెడ్డి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమంచి రాజలింగం, యామ దయాకర్, ఎక్స్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, నాగులవంచ వెంకటేశ్వరరావు, ఐతగాని స్వామిగౌడ్, దుబ్బ అశోక్ సుందర్, రామదాసు, హరికృష్ణ, గుండె రవి, చిలకరాజు శ్రీనివాస్, మోనాసు వెంకన్న, రేగట్టె సైదులు, గుత్తా లింగారెడ్డి, మైనారిటీ లీడర్ హన్ను, పాదూరి ఇంద్రసేనారెడ్డి, ఏపీఎస్ అమరేందర్, పిఏ రాంప్రసాద్, గుత్తా అమిత్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని అమిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. వారి ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ ద్వారా అందజేయడం జరిగింది. అదేవిధంగా వనస్థలపురంలో కూడా సార్ పేరు మీద అక్కడ కూడా అందజేయడం జరిగింది. ఎప్పుడు ప్రతిరోజు కూడా చదివి అనుకుంటా లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ వచ్చి ఈ సేవ చేస్తున్నారు. వారి అందరూ కూడా ధన్యవాదాలు. మరియు మా శిష్యుడు మామిడి శ్రవణ్ ప్రతిరోజు నిత్యం కూడా వస్తుండు. గురుస్వామి అందరూ కూడా చాలా చక్కగా వచ్చి చేస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గత 31 సంవత్సరాలుగా డిపిఓ ఆశాలత వివిధ హోదాలలో పనిచేస్తూ అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఎన్ఎస్పి క్యాంపులోని డిపిఆర్సి మీటింగ్ హాల్లో ఉద్యోగ విరమణ పొందిన జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ఆత్మీయ అభినందన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గత 31 సంవత్సరాలుగా డిపిఓ ఆశాలత వివిధ హోదాలలో పనిచేస్తూ అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఎన్ఎస్పి క్యాంపులోని డిపిఆర్సి మీటింగ్ హాల్లో ఉద్యోగ విరమణ పొందిన జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ఆత్మీయ అభినందన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ, పి శ్రీనివాసరెడ్డిలతో కలిసి డిపిఓ దంపతులు ఆశాలత, కమల్ రాజ్లను జిల్లా కలెక్టర్ పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో ఆశాలత చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఇతర అధికారులకు ఆదర్శప్రాయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీల బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలలో ఆమె చూపిన కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఉద్యోగ జీవితం అంతటా అంకితాభావంతో పనిచేస్తూ శాఖకు మంచి పేరు తెచ్చారని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో నిరంతరం తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యుల సహకారం కూడా ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆశాలత కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందభరితమైన భావి జీవితాన్ని గడపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ బి శ్రీనివాస్, వెంకటపతిరాజు, రాజేంద్ర ప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారులు రాంబాబు, విజయలక్ష్మి, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్ 9లో త్వరలో జరగబోవు చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. చౌటుప్పల్లో గల 20 వార్డుల్లో బీజేపీ నిలబెట్టి గెలిపించుకోవాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల హోటల్ 9లో త్వరలో జరగబోవు చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. చౌటుప్పల్లో గల 20 వార్డుల్లో బీజేపీ నిలబెట్టి గెలిపించుకోవాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ను బొందపెట్టాలని ప్రజలను కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలన మీద మనం ఎన్నో పోరాటాలు చేసి స్థానిక ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, మున్సిపల్ కమిషనర్కు అక్రమ కట్టడాల మీద మరియు మురికి కాల్వల మీద వినతి పత్రాలు ఇచ్చిన చరిత్ర మనకుందని అన్నారు. జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కండువాలు మార్చి ప్రజలను మోసం చేసినారు. కావున బీజేపీ కౌన్సిలర్లను గెలిపించుకొని చౌటుప్పల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేయాలని ఈ విధంగా ఆకాంక్షించారు. ఈ యొక్క కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, పోలోజు శ్రీధర్ బాబు, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, అల్ల చిరంజీవి, మందోళ్లగూడెం సర్పంచ్ తంగళ్ళ వెంకటేశం రెడ్డి, రెడ్డి బావి సర్పంచ్ నందగిరి వెంకటేశం గౌడ్, కాంట్రవ్ సర్పంచ్ బోయ మహేందర్, మేనిగుజ్జుల సురేందర్ రెడ్డి, మునగాల తిరుపతి రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, ఉబ్బు భిక్షపతి, ఉడుగు యాదయ్య గౌడ్, బత్తుల జంగయ్య గౌడ్, కడారి ఐలయ్య యాదవ్, చికూరి ప్రభాకర్, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. 2వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం వేణుగోపాల కృష్ణాలంకార సేవలో భక్తులకు లక్ష్మీనరసింహుడు దర్శనమిచ్చాడు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పూజలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. 2వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం వేణుగోపాల కృష్ణాలంకార సేవలో భక్తులకు లక్ష్మీ నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పూజలలో పాల్గొన్నారు.
సాయంత్రం గోవర్ధన గిరిదారి అలంకారంలో భక్తులకు యాదగిరీశుడు దర్శనమివ్వనున్నాడు. అధ్యయనోత్సవాలు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 4వ తేదీ వరకు ఆలయంలో భక్తులచే జరపబడే సుదర్శన నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు ఆలయ అధికారులు రద్దు చేశారు. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ సింహాయ మంగళం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సాక్షాత్తు భగవంతుడు కృష్ణ పరమాత్మ భక్తునికి ఎప్పుడైతే గ్లాని జరుగుతుందో ఆ సమయంలో నేను విచ్చేసి కాపాడుతానని చెప్పేసి ధర్మ సంస్థాపన కొరకు వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలలో ఆండాళ్ తల్లి కూడా గోపికలందరినీ తీసుకొని ఆనందమయమైన కృష్ణుని దర్శిద్దాం, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవుదాం అని గోపికలందరూ కూడా లేపుకొని ఈరోజు నాయన పాశ్రంతో నందగోపుని ప్రార్థిస్తున్నటువంటి సన్నివేశం. ఈ రోజులో స్వామి యొక్క సన్నిధిలో శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశేషమైనటువంటి అధ్యయన మహోత్సవాలలో అంగరంగ వైభవపేతంగా దివ్య ప్రబంధ పారాయణము, నారాయణ ప్రబంధంతో ఎందరో అధ్యాపకులు ఇచ్చేసి ఈ అధ్యయన మహోత్సవాలను విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అధ్యయన మహోత్సవాలలో 2వ రోజులో కృష్ణ పరమాత్మ మురళీ గానమేలుగా మన అందరికీ దర్శనమిస్తూ పురవీధులలో ఊరేగుతూ మన అందరి యొక్క మహద్భాగ్యం చేత స్వామి అందరికి కటాక్షింపజేయడం కొరకు ఈ రోజు కృష్ణావతారంలో ఇచ్చేశాడు. మురళీ గానము లోలుడు అంటే ఎందరో గోపికాస్తులు కూడా అతని యొక్క గాన మాధుర్యానికి లోలుడై ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి ఆనందమయంగా కీర్తింపబడ్డారు. కాబట్టి పరమాత్మ ఎప్పుడైతే మనం అందరం కూడా అతని యందు భక్తితో విశ్వాసంతో ప్రార్థిస్తామో అప్పుడు మన అందరి యందు కనికరం చూపించేసి ఆ పరమాత్మ మన దగ్గరికే వచ్చేసి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిపాసుదే దేశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా కృష్ణ పరమాత్మ భగవద్గీత శాస్త్రంలో
ఎవరెవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో ధ్యానించి నీవే తప్ప నాకు ఇతప్పరం తెలుగా అని చెప్పేసి ప్రార్థిస్తారో అప్పుడు నేను ఎప్పుడు వారి దగ్గరనే ఉండి వారిని కాపాడుతాను అని చెప్పినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడం కొరకు ఈ అధ్యయనోత్సవాలలో మనం అందరం కూడా వారిని దర్శించాం. లక్ష్మీ నృసింహుడే కృష్ణ పరమాత్మ ఈరోజు భక్తులందరూ దర్శించారు. అందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుగాక. స్వస్తి సమస్త సన్మంగళాని భవంతు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి బీజేపీ నాయకులు గజ్జెల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా 150 మందికి పైగా ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి బీజేపీ నాయకులు గజ్జెల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల కాలనీల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరంలో సుమారు 50 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా 150 మందికి పైగా ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకునే అవకాశం లభించింది. వైద్యులు ప్రజలకు అవసరమైన సూచనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇటువంటి శిబిరాలు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. పుట్టినరోజును ఆడంబరాలకు కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడమే తన లక్ష్యమని గజ్జెల్లి సంతోష్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లి మాధవి, మేడ్చల్ అర్బన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, స్థానిక పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు, బీజేపీ నాయకులు కాసాని నరసింహులు, దాసి నాగరాజు, సుమన్ రావు, పద్మా ప్రసాద్, డాక్టర్ రాజు, జక్కుల రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం స్పాన్సర్ కాసాని సంతోష్ మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీజేపీ కార్యకర్తలకు సహకరించిన సీఎంఆర్ హాస్పిటల్ వైద్య శిబిరానికి, అంజనీపుత్ర బ్లడ్ బ్యాంకు, అలాగే పాల్గొన్న కాలనీ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గజ్జెల్లి సంతోష్ కుమార్ జన్మదిన సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం పెట్టారు. కాబట్టి అందరూ విచ్చేసి రక్తదానం చేసి 100 మంది ప్రాణాలు సందర్భం 2 minutes
విరాజాయ నమః సర్వోపచార పూజాం పరికల్పయామి విరస్వజాం చంద్రాం యశాం హిరణ్యం బిందేయం వానశం భూషాణం అశ్వపూర్వాం వదనభ్యాం నిర్దిష్టాం తాంసోస్మితాం హిరణ్యపద్యస్వనాసాం శక్తిపాశాం దేవానాం పరివికర్యణ విధర్మప్రాణాం వైష్ణవ పురాణాం శ్యామా గృహానాగభ్యాయ నమః బాజ్పల్లి జనరల్ సెక్రటరీ అయిన గజ్జల్ సంతోష్ కుమార్ బర్త్డే సందర్భంగా ఇవాళ ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అట్లాగే రక్తదానం. చాలా మంది నిజంగానే ఇవాళ అసలు పక్కడికి ఏమైనా పట్టించుకోని పరిస్థితుల్లో ఇవాళ సమాజంలో చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా అయితే అక్కడ వీడియోలు తీసుకుని వెళ్తాం తప్ప వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామనే ఇది ఎక్కడ కూడా కనపడట్లేదు. అలాంటి ఈ రోజుల్లో ఇవాళ ఇంకా కూడా ముందుకొచ్చే యువత, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, యువత ఎంతోమంది వచ్చి వాళ్ళ రక్తదానం ఇచ్చి ఒకరి ప్రాణాన్ని మనం కాపాడాలని చెప్పి ఎంతోమందికి స్ఫూర్తిగా వారు నిలబడ్డారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇవాళ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సిఎంఆర్ ఫౌండేషన్ నుంచి జరుగుతున్న మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు అనేక టెస్టులు చేయటం కానివ్వండి, అట్లాగే మెడిసిన్స్ ఇవ్వటం కానివ్వండి, తర్వాత వారు ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేస్తారంట. అటు ఎంఆర్ఐ కానీ ఇటువంటి అన్నీ కూడా వారు ఫ్రీగానే చేసి తర్వాత అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. నిజంగానే వాళ్ళు ఇంకో పక్కన అటు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా రాకపోయినా, ఆరోగ్యశ్రీ వచ్చినా రాకపోయినా, ఇవాళ ఆయుష్మాన్ భారత్, అటు కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్ బయట నుంచి వచ్చిన వారికి కూడా దాన్ని కూడా ఉపయోగించుకుని వారికి అనేక మెడికల్ ఫెసిలిటీస్ అందించడం నిజంగా వారిని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్థానికంగా ఇవాళ మనం పుట్టినరోజులు జరుపుకుంటాం, అందరూ వచ్చి కేకులు కట్ చేసుకోవటం, దావతులు చేసుకోవటం, వెళ్ళిపోవటం. కానీ సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇవాళ ఎవరెవరైతే ఈ టీం వెనక ఉండి దీన్ని నడిపించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంతోష్ కూడా మరెన్నో పుట్టినరోజులు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి, కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పి, అట్లాగే సాయినగర్ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉత్సాహంగా నాణ్యమైన విద్యా వ్యాప్తికి కృషి చేయాలని కోరారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉత్సాహంగా నాణ్యమైన విద్యా వ్యాప్తికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీదేవి, ఆచార్య కె అంజిరెడ్డి, హాస్టల్స్ డైరెక్టర్ దోమల రమేష్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ హరీష్ కుమార్, ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్, డాక్టర్ రామచందర్ గౌడ్, సునీత, సమరిన్, కాజ్మిన్ పాల్గొన్నారు. గుమగుమలాడే రుచులతో బిర్యానీ ప్రియులకు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా అతి తక్కువ ధరలకి రెడ్ బకెట్ బిర్యానీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ రెడ్డి బేకరీ ఐస్ హబ్ పక్కన అట్టహాసంగా రెడ్ బకెట్ సిట్టింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని బుడిగే శ్రీనివాస్ మాట్లాడారు. గుమగుమలాడే రుచులతో బిర్యానీ ప్రియులకు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా అతి తక్కువ ధరలకే రెడ్ బకెట్ బిర్యానీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ రెడ్డి బేకరీ ఐస్ హబ్ పక్కన అట్టహాసంగా రెడ్ బకెట్ సిట్టింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని బుడిగే శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రెడ్ బకెట్ బిర్యానీ ప్రారంభమై భోజన ప్రియులకు ఎంతో ఆకట్టుకుంది. నాణ్యత, రుచి అందిస్తూ జిల్లా ప్రజలను ఇప్పటికే ఆకర్షించింది.
కొన్ని సంవత్సరాలుగా పార్సర్లకే పరిమితమైన రెడ్ బకెట్ ప్రజల మన్ననలు పొంది ప్రజల ఆశీస్సులతో నూతన రెస్టారెంట్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నూతన సంవత్సర సందర్భంగా బిర్యానీ ప్రియుల కోసం 1 పర్సన్ బకెట్ బిర్యానీ, మినీ రెడ్ బకెట్ బిర్యానీ, 250 ml కూల్ డ్రింక్ కేవలం 289 రూపీస్, 2% రెడ్ బకెట్ బిర్యానీ, మినీ రెడ్ బకెట్ బిర్యానీ 400 ml కూల్ డ్రింక్ని 459కి అందిస్తున్నామని, 3% రెడ్ బకెట్ బిర్యానీ, మినీ రెడ్ బకెట్ బిర్యానీ 400 ml కూల్ డ్రింక్ 690 రూపీస్, 5% రెడ్ బకెట్ బిర్యానీ, 1% రెడ్ బకెట్ బిర్యానీ 400 ml కూల్ డ్రింక్ కేవలం 999 రూపీస్కే అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందని, కావున భోజన ప్రియులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. कुछ टाइम రెడ్ బకెట్ ఇంతకుముందు టేకేవే మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం ఫ్యామిలీ రెస్టారెంట్ మొదలైంది. అది రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా సందులో ఫ్యామిలీ రెస్టారెంట్ ఈరోజు డిసెంబర్ 31, 2025 రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. కావున సూర్యాపేట ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి టేకేవేని మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆదరిస్తారని సూర్యాపేట ప్రజలను కోరుకుంటున్నాం. న్యూ ఇయర్ సందర్భంగా మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఉంది. దయచేసి విచ్చేసి చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో బుధవారం పారిశుధ్య వారోత్సవాల కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు పాల్గొని రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు. రోడ్డు పక్కల ఉన్న వృధాగా పడి ఉన్న చెట్ల కొమ్మలను, ప్లాస్టిక్ కవర్లను ట్రాక్టర్లో వేసి డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో బుధవారం పారిశుధ్య వారోత్సవాల కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు పాల్గొని రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు. రోడ్డు పక్కలో ఉన్న వృధాగా పడి ఉన్న చెట్ల కొమ్మలను, ప్లాస్టిక్ కవర్లను ట్రాక్టర్లో వేసి డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య వారోత్సవాలు వారం రోజులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న మోరీలు, రోడ్లను పరిశుభ్రం చేయుట, రోడ్ల పక్కలో ఉన్న పిచ్చి చెట్లను తొలగిస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమాలు వార్డు సభ్యులు చిలుకూరి మురళీమోహన్, మాటూరు శేఖర్, పాచిల శ్రీను, మలిపెద్ది సుమతి, కారోబార్ గంజి వెంకటేశం, ఫీల్డ్ అసిస్టెంట్ వడ్లకొండ మల్లేష్, రామ్ దయాకర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు, నరసింహ, రేఖ, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ పేర్కొన్నారు. నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు అండర్-19 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందించి సన్మానించారు. క్రీడల్లో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ పేర్కొన్నారు. నార్కట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ బాలురు జూనియర్ కళాశాల విద్యార్థులు తుర్కపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో పాల్గొని ప్రతిభ చూపారు. అండర్-19 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు కబడ్డీలో ఎస్ వినయ్, వాలీబాల్లో జి మధు, హై జంప్లో ఎస్ వినయ్ ప్రతిభ కనబర్చారు. విద్యార్థులందరికీ కూడా బుధవారం రోజు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందించి సన్మానించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆసానబాద విద్యాసాగర్, ఏటీపీ వి శివశంకర్, డిప్యూటీ వార్డెన్ భార్గవి, పీడి వెంకట్, సంకబుడ్డి జనార్దన్, బొల్గురి ముఖేష్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఆసరా స్వచ్ఛంద సంస్థ నుండి మేడి హరికృష్ణ గారు మన కళాశాలకు విచ్చేసి ఇంటర్ సొసైటీ స్టేట్ లెవెల్ ఇంటర్ సొసైటీకి ఎంపికైనటువంటి మన కళాశాల విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది. ఇంతకుముందు కూడాను మన కళాశాల విద్యార్థులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన కళాశాలకు చైర్స్ కూడాను డొనేట్ చేయడం జరిగింది. ఈ విధంగానే ఈ స్వచ్ఛంద సంస్థ నుంచి మా కళాశాలకు ఎల్లప్పుడూ తోడ్పాటును అందించవలసిందిగా వాళ్ళకి మనవి చేసుకుంటున్నాం. ఈ సన్మానం చేసినందుకు వారికి మరొకసారి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు కూడా నా హృదయపూర్వకంగా నమస్సమాన్యాలు. నా పేరు మేడి హరికృష్ణ, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్. ఒక కార్యక్రమంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించుకుంటాము. అందులో భాగంగా ఈరోజు మన కళాశాలలోని స్టేట్ లెవెల్కి ఎంపికైనటువంటి కబడ్డీ, ఫుట్బాల్, లాంగ్ జంప్ వివిధ పోటీ క్రీడల్లో ఎంపికైన విద్యార్థులకు, స్టేట్ లెవెల్కు ఎంపికైన విద్యార్థులకు మా సంస్థ ఆధ్వర్యంలోని ఈరోజు విద్యార్థులందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. అదేవిధంగా మన కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరుచున్నాం. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యగ్గిడి సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యగ్గిడి సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యగ్గిడి సుజాత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మహిళా అభివృద్ధి కోసం
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మహిళలను అన్ని రంగాలలో రాణించే విధంగా మహిళా కాంగ్రెస్ తరఫున కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోలేపల్లి రుద్ర, జిల్లా నాయకులు చింతపల్లి సదాలక్ష్మి, మండల అధ్యక్షురాలు స్వరూపారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కల లలిత, పట్టణ ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పీపీటీలో అవకాశం అడిగితే భయం ఎందుకు? అవకాశం ఇస్తే నీటి వాటాపై రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతామన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి. రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యూరియా యాప్పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు. ప్రభుత్వాసుపత్రిలో గుత్తా అమిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అల్పాహారం పంపిణీ. పదవి విరమణ పొందిన డిపిఓ ఆశాలతను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్. చౌటుపల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం దిశానిర్దేశం చేసిన మాజీ ఎంపీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూరర్ నర్సయ్య గౌడ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు. బీజేపీ నాయకులు గజ్జెల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు. ఎంజేయు 2026 క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ. నూతన సంవత్సర వేడుకలలో బంపర్ ఆఫర్లతో రెడ్ బకెట్ రెస్టారెంట్. సీతారామపురం గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాలు. క్రీడల్లో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్న మేడి హరికృష్ణ, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ. ఘనంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి జన్మదిన వేడుకలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.